ఉదాహరణకి చెప్తానండి. ఒక చెక్ ఇచ్చారనుకోండి ఎవరైనా మనకి, ఆ చెక్ పట్టుకొని సరుకుల షాప్కి వెళ్ళి 1 కేజీ చింతపండు, పంచదార, కావలసిన అన్ని మొత్తం తీసుకొని కట్టేసినాక వాడు ఏమడుగుతాడు? డబ్బులు ఇవ్వమంటాడు. ఎక్కడికి పారిపోతానో, ఇదిగో చెక్కు అంటే ఏమంటాడు? ఉండొచ్చు బాబు, చెక్కు నీ దగ్గర ఉంటే నాకెందుకు, నాకు డబ్బులు కావాలా? ఎందుకంటే అది ₹1 కోటి చెక్కే కావచ్చు, కానీ ఇక్కడ నువ్వు 100 రూపాయలు కట్టలేని బలహీనుడు ప్రస్తుతం. ఎందుకంటే అది డబ్బు రాతపూర్వకంగా ఉంది, నాకు చేతిలోనికి కావాలి. అది డ్రా అయితే తప్ప నీ దగ్గర డబ్బు ఉన్నట్లు. ఈరోజు అందరు చెక్కులు పట్టుకొని తిరుగుతున్నారు, సమస్తం ఉన్నాయని. బాబు, చెక్కులు పట్టుకొని తిరిగితే కాదు, చెక్కు డ్రా అవ్వాలి, అప్పుడే నీ దగ్గర డబ్బు ఉన్నట్లు. బైబుల్ పట్టుకొని తిరిగితే కాదు, బైబుల్ అర్థం అవ్వాలి, అప్పుడే నువ్వు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే పరలోకాధికారం, ఈ లోకాధికారం కూడా కలుగుతుంది. బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు, ఇదిగో నేను క్రైస్తవుని. ఏం లాభం? అందరికీ బైబుల్ దొరికింది, కానీ బైబుల్లో ఉన్న దేవుడు దొరకలేదు. నువ్వు యేసుని నమ్మావు, కానీ యేసును కూర్చున్న జ్ఞానమే లేదు. నీకు దేవుడు ఎక్కడ దొరికాడు? నా దేవుడు దొరకలేదు. నా దేవుడు పౌలు గారికి దొరికాడు. పౌలు గారిని వెంబడిస్తే నీకు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా మంచి దేవా,